యాక్టర్ బై ప్యాషన్, రైటర్ బై నేచర్, పాలిటిక్స్ బై కన్సర్న్ అండ్ యాక్టివిస్ట్ బై బర్త్ అని అన్నారు మీరు మీ ప్రొఫైల్లో. అంటే ఇంత మల్టీ టాస్కింగ్ ఏంటి? అటు పాలిటిక్స్తో చూస్తే మీకు పాలిటిక్స్కి సంబంధం లేదు, ఇటేమో మూవీ ఫీల్డ్. ఏంటి ఈ మల్టీ టాస్కింగ్ వెనుకున్న కదా? యాక్చువల్గా తెలుగువాడు, తెలంగాణ వాడు ఎవరైనా సినిమాకి రాజకీయానికి దూరంగా ఉండలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ సే ఇట్ మల్టీ ప్యాషనేట్. సో సినిమాలు అంటే ప్యాషన్, దాంతోనే వచ్చా. తర్వాత పాలిటిక్స్ ఇంట్రెస్ట్. సో కన్సర్న్, ఐ వుడ్ కాల్ ఇట్ యాజ్ కన్సర్న్. సో ఎలాంటి పరిస్థితులను చూశాను, ఎలా జరుగుతున్నాయి, సో ఇవి రెగ్యులర్గా డే టు డే బేసిస్ కరెంట్ అఫైర్స్ ఫాలో అవడమే. సో పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ అండ్ కన్సర్న్ కూడా. మీరు అసలు ఎక్కడ పుట్టారు, లైక్ ఎక్కడ చదువుకున్నారు, ఏంటి మీ వివరాలు ఏంటి చెప్పండి. నేను సిద్దిపేట జిల్లా అండి, హుస్నాబాద్ నియోజకవర్గం. ఓకే. అండ్ మా స్వగ్రామం చెంచల్ చెరుపల్లి. అమ్మ నాన్న రైతు కుటుంబం. మూవీ పనులు ఎలా జరుగుతున్నాయి? అన్నీ అయిపోయాయా మూవీ పనులు? మూవీ పనులు మొత్తం అయిపోయాయండి. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీటెడ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ సెన్సార్. సో రేపు సెన్సార్ స్క్రీనింగ్ జరుగుతుంది. ఐ థింక్ బై ఇన్ ఏ వీక్ డేస్ ఐ విల్ గెట్ సెన్సార్ సర్టిఫికేట్. ఓకే. మీది చాలా మంచి జాబ్, మంచి పొజిషన్ ఉన్న జాబ్ అని విన్నాను, లైక్ లక్షల్లో జీతం. దాన్ని వదిలేసుకొని మరీ ఇటు మూవీస్కి వచ్చారు, ఎందుకని అలా? ఈ క్వశ్చన్ గత 4 సంవత్సరాల నుంచి ఒక 100 మంది దగ్గర నుంచి వింటూనే ఉన్నాను. ఈ క్వశ్చన్ 100 మందికి ఒకటే ఆన్సర్. ఇప్పుడు చాలామంది చూస్తామండి, నేను యాక్టర్ని అవుదాం అనుకున్నాను అని 50 ఏళ్ళకు 60 ఏళ్ళకు నేను అది అవుదాం అనుకున్నాను, అవ్వలేకపోయాను, నా కొడుకుని చేశాను. అది ఇంట్రెస్ట్ ఉండేది, బట్ నేను తప్పక ఫ్యామిలీ పరిస్థితుల్లో ఇలా అయ్యాను. ఎగ్జాంపుల్స్ చాలామంది అందంగా వింటూ ఉంటారు మీరు కూడా. సో ఐ డోంట్ వాంట్ అట్లాంటి నాకు నేను అనుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు ఎప్పటి నుంచో ఉంది ఇది. బేసిక్గా నేను ఒక రైటర్ని, నేను రాస్తూ ఉంటాను, బుక్లు బాగా చదువుతూ ఉంటాను. బట్ యాక్టింగ్ అనేది చాలా ప్యాషన్. సో ఎప్పటికైనా ఒక మంచి సబ్జెక్ట్తోని అండ్ ముందుకు రావాలి, ప్రేక్షకుల ముందుకు రావాలని కోరిక. డైరెక్టర్ రాజశేఖర రెడ్డి గారు మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చారు. దట్టు నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ అని చెప్పాను ఇంతకుముందు వీడియోలో కూడా. సో దానికి ఆ కన్సర్న్తోనే మంచి సెన్సిటివ్ ఇష్యూస్ టచ్ చేసాం. బట్ చాలా బాగా, అంటే ఈ సెన్సిటివ్ ఇష్యూస్తోని ఏదో మెసేజ్ అందరికి ఇద్దామని కాదు. ఇప్పుడు మెసేజ్లు ఇస్తే చూసేట్లేరు జనాలు కూడా. మెసేజ్ ఇస్తూనే మంచి కమర్షియల్ మూవీ, కామెడీ అన్ని హంగులతో ఈ సినిమా చేసాం. సో లక్షల్లో జీతం వదులుకోవడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. అది ఒకవేళ సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్. నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను, నాకు నమ్మకం ఉంది. కాకపోతే మళ్ళీ ఆ జాబ్కి వెళ్తాను వెనక్కి. బట్ ఈ టైం కానీ నా ప్యాషన్ కానీ మళ్ళీ వెనక్కి రాదు కదా. సార్, ఇటు మూవీ టైటిల్ చూస్తే ఇండియన్ స్టోరీ, ఇటు మీరు పాలిటిక్స్లో మీరు మాట్లాడిన పాయింట్స్ కూడా ఇలా ఏంటి బాంబు లాగా ఉన్నాయి. అసలు ఇదంతా కాదు, పక్కన పెడితే మీరు ఇంత దేశభక్తి ఉన్నవాళ్ళు కదా, ఇదంతా కాదు, ఈ పాలిటిక్స్ కాదు, ఈ సినిమా కాదు, ఇదంతా కాదనుకుంటే మీరు అసలు వెనక ఏం అవ్వాలనుకున్నారు? మేబీ ఏమన్నా ఆర్మీలోకి వెళ్ళి జాయిన్ అవ్వాలనుకున్నారు? అంత ఫైర్ ఎందుకుంది మీలో? అంటే ఆర్మీలో జాయిన్ అవ్వడం అనేది ఎప్పుడూ లేదండి. బట్ నేను అన్నట్టుగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందన్నాను. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఆర్మీ ఒకటే కాదు కదండి. లైక్ ఇప్పుడు నేను ఒక సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ యూ లైక్ ఇట్. ఐ థింక్ జనవరిలో మా ట్రైలర్ వస్తుంది. ట్రైలర్ విల్ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఇండియన్ స్టోరీ ఈస్. మీ సినిమాలో దేశభక్తి కనిపిస్తుంది, ఇటు వీడియోలో చూస్తే రాష్ట్ర భక్తి కనిపిస్తుంది. రీజన్ ఏంటండి? అదే అన్నాను కండి, సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇన్ ద సెన్స్ సినిమా ద్వారా కూడా మనం ఎలా పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నాను జనాల్ని. అందుకే ఒక మంచి సెన్సిటివ్ ఇష్యూస్ అయినా కూడా మంచి మెసేజ్ ఇస్తూనే జనాలను ఒక పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నది సినిమా ద ఇండియన్ స్టోరీ. సార్, మీ వీడియో చూస్తే అందులో మీ మాటలలో ఫ్రస్ట్రేషన్ ఉంది. అంటే జనాలు తీసుకున్న ఒపీనియన్ కరెక్ట్ కాదు అని మీరు చెప్పడం ఏదైతే ఉందో అది కరెక్టే అంటారా? ప్రలోభాలకు లొంగడంలో జనాలు ముందుంటారండి. అది మళ్ళీ నిరూపించుకున్నారు మన తెలంగాణలో. ఎందుకంటే 5 లక్షల కోట్ల అప్పు ఉంది, 6 లక్షల కోట్ల అప్పు ఉందని ఊదరగొట్టారు వీళ్ళు. ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉండి మళ్ళీ ఇన్నిన్ని ఫ్రీబీస్, ఇన్నిన్ని సంక్షేమ పథకాలు ఎలా చేస్తారు? అసలు ఈ బస్సుల్లో ఇప్పుడు ఆర్టీసీ మొన్నటిదాకా అది నక్కి అదేమంటారు ముక్కి మూలిగి అలా పడున్న దాన్ని మొన్ననే లేపుతున్నారన్నారు. సో దానికి ఫ్రీ అన్నారు. మరి ఈ ఉచిత కరెంట్ ఇవ్వడము, ఇన్ని ఫ్రీబీస్, ఇన్ని సంక్షేమ పథకాలు ఎలా సాధ్యమవుతాయి అని ఎవరూ ఆలోచించలేదు. సో అది నా ఫ్రస్ట్రేషన్ కాదు, ఒకసారి ఆలోచిస్తే బాగుండేది, రీజనబుల్గా ఉండేది కదా అనేది నా క్వశ్చన్. అంటే కన్ఫర్మ్ అంటే జనాలు ఖచ్చితంగా కేసీఆర్ గారిని సెలెక్ట్ చేసుకోకుండా చాలా నష్టపోయారని అంటారా? 100%, అందులో డౌటే లేదు. అతను వచ్చి ఉంటే మళ్ళీ ఏం చేసేవాడు?
ఎలా, ఎందుకంటే ఏదైనా ఇప్పుడు ఒక విషయం అండి, మీరు ఒక పనిని మొదలు పెడతారు, ఆ పని 10 రోజుల్లో కావాలనుకుంటారు, ఒక 70% వర్క్ అయిపోయింది, ఆ తర్వాత ఆ పనిలోంచి నిన్న సడన్గా తీసేస్తే మీకు ఏమనిపిస్తుంది? ఆ పనికి నష్టమా, మీకు నష్టమా? పనికి నష్టం కదా. ఇప్పుడు అది మన రాష్ట్రానికే నష్టం నా దృష్టిలో 100% అది. ఓకే ఓకే సార్, ఒక కాసేపు ఈ పాలిటిక్స్ పక్కన పెట్టేద్దాం. మీ వీడియో చూస్తుంటే మీలో హీరో అండ్ ప్రొడ్యూసరే కాదు, ఒక డైరెక్టర్ కూడా కనిపిస్తున్నారు. కేసీఆర్ నువ్వు ఓడాల్సిందే, నీకు ఇది జరగాల్సిందే అని మీరు చెప్పే వర్డ్స్ అండ్ ద ఎక్స్ప్రెషన్ యూ గేవ్, అదంతా చూస్తుంటే మీలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడు అనిపిస్తుంది. ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఫ్యూచర్లో? మంచి ప్రశ్న వేశారు. మీరే అంటున్నారు డిస్క్రిప్షన్ బాగుందని, ఎక్స్ప్లెనేషన్ బాగుంది, ఆర్ ఎక్స్ప్రెషన్స్ కూడా అని. సో ఎక్స్ప్రెషన్స్ అంటే యాక్టింగ్ అండి. సో నేను బేసిక్ యాక్టర్ను, నేను చెప్పాను రైటర్ అని. సో నాకు రైటింగ్ అనేది నేచర్తో నాకు ఇష్టం. సో పాలిటిక్స్ కన్సర్న్ అని చెప్పాను. సో ఇవన్నీ రాసేప్పుడు ఏంటంటే నాలో ఉన్న రైటర్ రాశారు, నాలో ఉన్న యాక్టర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ పలకడం వల్ల అంత బాగా వెళ్ళిందేమో అనుకుంటున్నాను. అది. సో మీరు అన్నట్టు 100% డైరెక్షన్, నేను కథలు, నా సొంత కథలు రాసుకుంటాను. సో టైం వస్తే ఆ పని కూడా చేస్తాను. సార్, మీ డైరెక్షన్ టీంతో మాట్లాడాక తెలిసింది ఏంటంటే మీ మూవీ మొత్తం కూడా మతాల మీదే ఉంటుంది అనేది తెలిసింది. అంటే మీరు ఇంకో ఇంటర్వ్యూలో కూడా ఏం చెప్పారు, ఇది ఇంకో ఖడ్గం లాంటి మూవీ అని చెప్పారు, ఏమంటారు? మీరు అన్నట్టు సెన్సిటివ్ ఇష్యూస్నే తీసుకున్నాము, మతాలపైనే తీసుకున్నా కూడా, బట్ ప్రీచింగ్ అయితే కాదండి. ఇది ఒక మెసేజ్ ఇద్దాము అన్నట్టు కాదు. 2 గంటలు కూర్చోబెట్టి ప్రీచింగ్ ఇద్దామంటే ఆడియన్స్ ఎవరు వినేట్లేరు ఇప్పుడు. సో మంచి కంటెంట్, సెన్సిటివ్ ఇష్యూస్ని టచ్ చేసిన చాలా అర్థవంతంగా జనాలకు పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చేట్టుగా ఉండేటువంటి మెసేజ్ ఓరియంటెడ్తో పాటు కమర్షియల్ హంగులన్నీ, కామెడీ అన్నీ, లవ్ అన్నీ ఉంటాయండి. అండ్ ఎస్, ఖడ్గం మరో ఖడ్గం లాంటి సినిమా ఇది. ఆ తరంలో ఆ ఖడ్గం అయితే ఈ తరానికి ఇది ద ఇండియన్ స్టోరీస్, దిస్ జనరేషన్ ఖడ్గం. నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక ఇంటర్వ్యూ చూశానండి. ఖడ్గం మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా దర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంట ఒక వారం రోజులలో. మరి మీ పరిస్థితి ఏంటి? వాళ్ళు వారం రోజులు అజ్ఞాతంలోకి వెళ్తే, ఒకవేళ నాకు అలాంటి పరిస్థితి వస్తే నేను 1 రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళడానికి నేను రెడీ. అంటే వాళ్ళని వారం రోజులకు అజ్ఞాతంలోకి వెళ్తే అంత హిట్ అయింది, ఆ రకంగా నేను 1 రోజులైనా అజ్ఞాతంలోకి వెళ్ళడానికి నేను రెడీ అండి. బట్ ఐఎమ్ షూర్ నేను అజ్ఞాతంలోకి వెళ్ళేంత భయపడాల్సినంత అవసరం లేదు. మతాలను టచ్ చేసాం, సెన్సిటివ్ ఇష్యూసే, బట్ జనాలు రియలైజ్ అవుతారు, ఎస్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ కదా, మేము కూడా ఒకానొక దశలో ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యామా, ఇలా చేసామా అని వాళ్ళు రియలైజ్ అవుతారు. సో నాకు తెలిసి నేను భయపడాల్సినంత ఏం లేదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సెన్సిటివ్ ఇష్యూస్. ఓకే, అదే ఇంత సెన్సిటివ్ విషయం కాబట్టే మూవీ ఎంత హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆ మొత్తం భారం అంతా మోసేది ఒక ప్రొడ్యూసరే. ఈ మూవీ చేయడం వల్ల లైక్ ఇలా జరుగుతుందేమో రేపొద్దున, అలాంటి భయాలు మీకు ఏమైనా వచ్చాయా? అంటే భయాలంటే ఇన్ ద సెన్స్, పోయడం అంటే ఒక పెట్టిన బడ్జెట్ అన్న వస్తుందా రాదా అని, ఇంకా ఏదన్నా మీకు క్వశ్చన్? ఓకే, బడ్జెట్ అంటే చాలా, అంటే మొదటి సినిమానే 3 కోట్లు పెట్టి తీయడం అనేది సాహసం అనే చెప్పాలి, కొత్తగా వస్తూ. బట్ నా టీం చాలా మంచి టీం ఉందండి నాకు. మేము ప్రీ ప్రొడక్షన్ చాలా బాగా చేసాం షూటింగ్ ముందు. సో వాట్ ఎవర్ యూనో వీ హ్యావ్ ప్లాన్డ్, దట్ హెస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ లైక్ ఎనీథింగ్. సో చాలా బాగా ఎగ్జిక్యూషన్ అయింది. అండ్ డబ్బుల పరంగా నేను ముందే అనుకున్నాను, ఇంకా అవి ఎప్పుడైతే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకు కూడా చెప్తున్నాను ఈ మాట, మీరు హీరోగా ఉండాలి, మీరు ప్రొడ్యూస్ చేస్తే మాత్రం ఆ డబ్బులు రావు అని, మీరు దిగితే బెటర్. సో వస్తే వెల్ అండ్ గుడ్, బట్ నేను ఈ సినిమాకు 10 అంతలు ఎక్కువ వస్తాయని నేను ఆశపడుతున్నాను. అది నిజం, అదే అవుతుంది, మీరు చూస్తారు. ఎక్స్ట్రీమ్. అండ్ ఇప్పుడు మీరు లైక్ కొత్త హీరో, కొత్త ప్రొడ్యూసర్, ఫ్యూచర్లో కూడా డైరెక్షన్ చేస్తా అంటున్నారు. మన తెలుగు మూవీ ఇండస్ట్రీలోనే చాలా మందిని చూస్తున్నాం. ఎంతో మంది షార్ట్ మూవీస్ చేయాలి అనేసి వస్తారు, షార్ట్ ఫిల్మ్స్ చేయాలి అని. అండ్ ప్రస్తుతం రీల్స్ చేస్తున్నారు బాగా. సరే, ఇదంతా పక్కన పెట్టినా సినిమా తీయాలి ఎలాగైనా, ఒక డైరెక్టర్గా నేను ఎదగాలి అని చాలా మంది అనుకుంటారు. డైరెక్టర్గా ఎదగాలని, హీరోలాగా ఉండాలి అని. బట్ చాలా మంది చేయలేరు. ఇటు మీరు చూస్తే దెబ్బకి ఒక్కటే సినిమాకి ప్రొడ్యూసర్గా, అటు హీరోగా ఫిక్స్ అయిపోయారు. మీరు రాబోయే తరానికి లేదా బాగా స్ట్రగ్లింగ్ ఫేస్లో ఉన్న వాళ్ళకి, మూవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మీరు ఏమని మోటివేట్ చేయాలనుకుంటున్నారు? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది వాస్తవంగా డే టు డేలో నాకు రెగ్యులర్గా తగులుతూనే ఉంటారు వీళ్ళు. పాపం చాలా కష్టపడుతున్నారు, చాలా యంగ్ టాలెంటెడ్ పీపుల్ ఆర్ అవుట్ దేర్. లైక్ చాలా టాలెంట్ ఉంది వాళ్ళలో. ఒక ప్రొడ్యూసర్కి చెప్పి కథను ఒప్పించుకోవడం, బేసిక్గా నేను ఎస్పెషల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. అండ్ యంగ్ ఆస్పిరెంట్స్ లైక్ యాక్టర్స్కి కూడా చాలామంది ఉన్నారు. బట్ అలాగే అవకాశాలు కూడా అలాగే వస్తున్నాయండి. మీరు చూస్తే చాలా యంగ్ బ్లడ్ అండ్ న్యూ టాలెంట్ కమప్ లైక్ ఎనీథింగ్ నో దీస్ డేస్.
సో నాకు తెలిసి టాలెంట్ ఉంటే అక్వైర్ చేయడానికి చాలామంది ఉన్నారండి. ఇప్పుడు ఎక్కడో కంచెరపాలెం అని ఎక్కడో 30 లక్షలు 40 లక్షలు చాలా చిన్న సినిమా, బట్ అది ఇట్ హాస్ బీన్ వండర్ లైక్ ఎనీథింగ్. సో అలా చిన్న చిన్న సినిమాలు కూడా చాలా అవుతున్నాయి. బట్ ఏదైనా ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ డైరెక్ట్లీ ప్రొఫెషనల్ టు ది టాలెంట్ అండి, అంతే. ఓకే. సో వాళ్ళకి మోటివేషన్ అంటూ ఏం లేదండి. ఒకటి, మీరు లిటరల్గా మీరు మీ టాలెంట్ నమ్ముకొని, ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితుల వల్ల ఒక జాబ్ చేసుకోవడం, పార్ట్ టైం జాబ్ చేయడం, లేదా స్క్రిప్ట్ రాయాలంటే నైట్ కూర్చొని రాద్దాం, డేలో అంతా జాబ్ చేయడం, ఇట్లాంటివి చాలా ఉంటాయండి. వాళ్ళ ప్యాషన్ నేను రైటింగ్ చేయాలి, డైరెక్షన్ చేయాలి, బట్ ఫ్యామిలీ పరిస్థితుల వల్ల ఏదైనా జాబ్ చేయాల్సినవి ఇట్లాంటివి ఉంటాయి. బట్ ఇవి ఏదైనా కొన్ని రోజులు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కానీ కొన్ని పక్కన పెట్టైనా దీని మీదే కూర్చుంటే డెఫినెట్గా యూ విల్ కమప్. ఎవరో ఒకరు దృష్టిలో పడతారు, డెఫినెట్గా అవుద్ది. ఓకే సార్, ఫైనల్గా ఒక్క క్వశ్చన్, అంటే నాకు అడగాలనిపించి అడుగుతున్నా మీ మాటలన్నీ వింటుంటే. ఇప్పుడు నిజం అనేది నిప్పు లాంటిది, అది అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు ఈ వీడియో అనేది రేపొద్దున రిలీజ్ అయితే, అలాగే ఈ వీడియోని అందరూ చూస్తారు, ఒకవేళ వైరల్ అయితే అపోజిషన్ పార్టీ నుంచి మీకు ఏమైనా థ్రెట్ ఉంటుంది అని అనిపించలేదా? అసలు భయం ఏం వేయట్లేదా? నిజం నిప్పు లాంటిదని మీరే అన్నారు కదా మేడం. నిజం ఎప్పుడు గెలుస్తుంది, నాకు ఎలాంటి భయం లేదు. నిప్పు వెలిగించడంతో పాటు మండిస్తుంది కూడా. సో సార్, థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే వచ్చినందుకు, అండ్ మీ వ్యూస్ కూడా షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఏమైనా ఉన్నాయా? మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్. మంచి క్వశ్చన్ అడిగారు. నేను కొత్త కథల కోసం చూసే ప్రొడ్యూసర్స్కి చాలామంది అడుగుతూ ఉంటారు, కొంచెం కొత్త కథలు కావాలని. నేను, మా బ్రదర్ అండ్ మా టీం ఉంది, వీఆర్ కమింగ్ అప్ విత్ వెరీ న్యూ స్టఫ్, ఆల్ టుగెదర్ న్యూ స్టఫ్. చాలా మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో అందులో మేము వాటి నేమ్స్ ఇప్పుడు చెప్పలేను, బికాజ్ వి ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఎట్. 2 సినిమాలు ఈ 2024లో ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. అండ్ వాటి బడ్జెట్స్, వాటి స్టోరీ బోర్డ్స్, స్కెచింగ్ అంత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ డన్. సో ఐ థింక్ బై మార్చ్ ఆర్ ఏప్రిల్ వీల్ అనౌన్స్ దోస్ 2. సో బై ద టైమ్ ద ఇండియన్ స్టోరీ రిలీజ్ కావాలి. ఇండియన్ స్టోరీ సెన్సార్ ఈ వీక్లో వచ్చేస్తుంది. ఇండియన్ స్టోరీ రిలీజ్ గురించి, ఇండియన్ స్టోరీ పబ్లిసిటీ గురించి ఉంది ఇప్పుడు ప్లాన్. నెక్స్ట్ ఐ థింక్ బై మార్చ్ వీల్ అనౌన్స్ ఫర్దర్ ప్రాజెక్ట్స్. ఓకే. సో ఇండియన్ స్టోరీ మూవీ చూడబోతున్నాం ఇంకొన్ని రోజుల్లో. ఎస్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్, అండ్ ఆల్సో అడ్వాన్స్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.